శివ భక్తుడు. ఈ వీడియోలో మీరు తెలుసుకునే ముఖ్యాంశాలు: నారదుడు హిమవంతుని నగరానికి రాక, పెళ్లి మండపం వెన్యూ చూసి ఆశ్చర్యపోవటం, విగ్రహాలను చూసి మనుషులు అనుకోవటం భ్రమ, విశ్వకర్మ శిల్పకళను ప్రశంసించడం, హిమవంతుని అదృష్టాన్ని మెచ్చుకోవటం, శివకళ్యాణాన్ని తగిన వేదికన అని నిర్ధారించడం, విశ్వకర్మ గొప్పతనాన్ని, నారదుని ఆశ్చర్యాన్ని తెలిపే ఈ వీడియోను తప్పకుండా చూడండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పరమేశ్వర స్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనమునకు నమస్కారము. ఇక ఈ వీడియోలో వివాహ మండపాన్ని చూసి నారదుడు విస్మయపడుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. బ్రహ్మగారు నారదుడు ఈ విధంగా చెబుతున్నారట: ఓ ముని, అప్పుడు విష్ణువు ఇతరులతో సంప్రదించి శంకరుని ఆజ్ఞను పొంది మొట్టమొదటిగా నిన్ను అనగా నారదుడిని హిమవంతుడి ఇంటికి పంపించాడు. నారద, నువ్వు హరిచేత ప్రేరేపింపబడి సర్వేశ్వరుడికి నమస్కరించి ముందుగా హిమవంతుడి ఇంటికి ఆనందంగా వెళ్ళావు. అక్కడ నువ్వు విశ్వకర్మ చేత రచింపబడిన నీ కృత్రిమమైన మూర్తిని చూసి సిగ్గుపడి, అనగా తన రూపాన్ని చూసి తను సిగ్గుపడి ఆశ్చర్యమును కూడా పొందాడట. అలసిపోయి ఉన్న నువ్వు విశ్వకర్మ చేత నిర్మించబడిన నీ యొక్క కృత్రిమమైన మూర్తిని చూస్తూ నిలబడిపోయి అక్కడే ఉన్నావు. నువ్వు హిమవంతుని యొక్క రత్నములతో పదగబడిన బంగారు కలుషములతో కూడిన అరటి చెట్లు మొదలైన అలంకారములతో మిక్కిలి శోభిల్లుతున్న 1000 స్తంభములు కలిగిన అనేక రంగులు గల పరమాశ్చర్యకరమైన వివాహ మండపమును ప్రశంసించావు. అక్కడ గల వేదికను చూసి మరింత విస్మయాన్ని కూడా పొందావు, ఇంకా మరింత ఆశ్చర్యాన్ని పొందాడట నారదుడు. ఆ సమయంలో నారదుడు నీకు అనగా నారదుడికి జ్ఞానం తొలగినది. విమోహాత్మాన్ని పొంది అనగా బుద్ధి పోయి వెంటనే పర్వతరాజుతో ఇలా అంటున్నాడు: విష్ణువు మొదలైన దేవతలంతా వచ్చేశారా ఏమిటి? మహర్షులు, సిద్ధులు, ఉపసురులు అందరూ వచ్చేశారా? మహాదేవుడు కూడా ప్రభవెక్కి గణములతో ప్రవేశింపబడి వివాహం కోసం వచ్చేశాడా ఏమిటి? ఓ పర్వతరాజా, నిజం చెప్పు అన్నాడట నారదుడు. అన్నావు. ఆశ్చర్యంతో నిండిన మనస్సు గల నీ మాటలు విని హిమవంతుడు నీతో ఈ ఉన్న నిజాన్ని ఈ విధంగా చెప్పాడు: ఓ నారద, మహాప్రాజ్ఞ, శివుడు పార్వతి వివాహం చేసుకోవటానికి గణములతో కూడి పరయాత్ర సమేతుడై ఇంతవరకు రాలేదు. ఓ నారద, ఇదంతా విశ్వకర్మ సద్బుద్ధితో చేసిన విచిత్రం అని తెలుసుకో. విస్మయాన్ని విడిచిపెట్టు. మహర్షి నారద, స్వస్థుడవై శివుడిని ఒక్కసారి మనసులో తలుచుకో. నువ్వు భోజనము చేసి విశ్రమించి నాపై దయ ఉంచి మైనాకుడు మొదలైన పర్వతములతో కలిసి ఆనందంగా శంకరుడి దగ్గరకు వెళ్ళు. ఆ పర్వతములతో కలిసి తొందరగా శివుడి దగ్గరకు వెళ్ళి ప్రార్థించు. దేవతలతో కలిసి ఉన్న మహర్షుల సంఘములతోనూ దేవతల చేత రాక్షసుల చేత పూజింపబడే చిగుళ్ళ వంటి పాదములు కలిగిన శివుడిని ఇక్కడికి తీసుకుని రా అన్నాడట హిమవంతుడు. నువ్వు అనగా నారదుడు సరే అని చెప్పి వెంటనే ఆ పర్వత రాజకుమారులతో ఇతరులతో కలిసి తిరిగి వచ్చావు. విశాల హృదయుడవై నువ్వు అక్కడికి కార్యమును చక్కబెట్టి భోజనము చేసి వెంటనే శివుడి దగ్గరకు వచ్చావు. అక్కడ మహాదేవుడు, దేవతలు మొదలైన వారందరితోనూ చుట్టబడి ఉన్నాడు, అనగా చుట్టూ వారందరిని పెట్టుకొని శివుడు మధ్యలో ఉన్నాడట. నువ్వు ఆ పర్వతాలు భక్తితో శివుడిని నమస్కరించాడు. అప్పుడు నేను అనగా బ్రహ్మగారు, విష్ణువు, ఇంద్రుడు, సమస్త దేవతలు, రుద్రుని అనుచరులు అందరం నిన్ను ప్రశ్నించాము. అనేక ఆభరణములను ధరించిన మైనాక, సహ్యమేరు ఇత్యాది పర్వతాలను చూసిన వెంటనే అందరి మనస్సులు సందేహంతో వ్యాకులమైనాయి. వారికి ఆశ్చర్యం కూడా వేసింది. నువ్వేమో ఆశ్చర్యమంతా పోయిన వాడివలే కనిపిస్తున్నావు. హిమవంతుడు నిన్ను సత్కరించాడా లేదా? వివరంగా చెప్పు. గొప్ప
గొప్ప ప్రతాపము గలవారు చక్కగా అలంకరించుకున్న ఈ మైనాక సహ్య మేర్వాది పర్వతములోత్తములంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇప్పుడు? ఈ హిమవంతుడు శివుడికి కన్యను ఇస్తాడా ఇవ్వడా? ఇప్పుడు హిమవంతుడి ఇంట్లో ఏమి జరుగుతోంది? ఆ విషయం అంతా చెప్పు. దేవతలమైన మాకు మనస్సులో సందేహం కలుగుతోంది. నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పి నా సందేహాలను తీర్చు అని అన్నాడట బ్రహ్మగారు. విశ్వకర్మ మాయ చేత ఆశ్చర్యపోయిన నువ్వు అనగా నారదుడు విష్ణువు మొదలైన దేవతల మాటలు విని వారికి బదులు ఇలా చెప్పాడట. నువ్వు అనగా నారదుడు బ్రహ్మ విష్ణువు సమస్త దేవతలకు ప్రభువు అనగా ఇంద్రుడు పర్వతముల రెక్కలను పూర్వము తెగ నరికి పితృత్వమును వహించిన ఇంద్రుడిని ఏకాంతంలోకి పిలిచి ఈ విధంగా చెప్పాడట. అనగా బ్రహ్మను విష్ణువును ఇంద్రుడిని పక్కకి పిలిచి ఈ విధంగా నారదుడు చెప్తున్నాడట. వికృతము విచిత్రము దేవతలందరినీ మోహింపచేయునట్టి మాయను విశ్వకర్మ నిర్మించి ఉన్నాడు. అతడు ప్రేమతో కూడిన యుక్తితో దేవతలందరినీ మోహింపచేయాలని చూస్తున్నాడు. ఓ ఇంద్ర, పూర్వము నువ్వు అతనిని మోహింపచేశావు కదా, ఆ విషయమంతా నువ్వు మర్చిపోయి ఉంటావు. అందుకని ఆ విశ్వకర్మ మహాత్ముడి హిమవంతుడి ఇంట్లో నిన్ను జయించాలని చూస్తున్నాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రకాశంతో కూడిన నా కృత్రిమ రూపమును నన్ను మోహపెట్టింది, అనగా నా రూపం చూసి నేనే మోహపడ్డాను అన్నాడు. అతడు విష్ణు బ్రహ్మ ఇంద్రాదుల రూపాలను అదే విధంగా నిర్మించాడు. ఇన్ని మాటలెందుకు ఓ దేవదేవ? దేవగణములందరి యొక్క కృత్రిమ రూపాలు నిర్మించబడి ఉన్నాయి. ఎవ్వరినీ వదిలిపెట్టలేదు. దేవతలందరినీ ప్రత్యేకంగా మోహింపజేయడం కోసం కృత్రిమ చిత్రముల రూపములు పరిహాసములు చేసే వికృతమైన మాయ నిర్మించబడి ఉన్నది అని చెప్పావు. నీ మాటలు విని దేవేంద్రుడు భయముతో వణికిపోతూ పాపములు పోగొట్టే విష్ణువుతో ఈ విధంగా అన్నాడు. దేవదేవ, లక్ష్మీపతి పుత్రశోకంతో పీడింపబడుతున్న ఆ విశ్వకర్మ ఈ మండప నిర్మాణమనే విషతో నన్ను నిశ్చయంగా చంపేస్తాడు అన్నాడు. ఇంద్రుడి మాటలు విన్న దేవదేవుడైన జనార్దనుడైన విష్ణువు నవ్వుతూ ఇంద్రుని ఓదార్చుతూ ఈ విధంగా అన్నాడు. ఓ శచీపతి, నువ్వు పూర్వశత్రువుల నివాతకవచులనే రాక్షసులు. వాళ్ళు మహావిద్య యొక్క బలం చేతనే పూర్వం నిన్ను మోహంలో పడేశారు. నువ్వు ఆ ఆజ్ఞతో ఆ హిమవత్ పర్వతముతో మాత్రమే కాదు, ఇతర పర్వతములన్నిటితోనూ విరోధాన్ని పొందావు. ఆ పర్వతములు ఆ విషయమును గుర్తు తెచ్చుకొని మూఢులై మనలను మాయతో జయించాలి అనుకుంటున్నారేమో. కానీ నువ్వు అణుమాత్రమైన భయపడవద్దు. ఇంద్ర, మనందరికీ ప్రభువు భక్తవత్సలుడైన శంకరుడు మనందరికీ నిస్సందేహంగా క్షేమాన్ని కలిగిస్తాడు అన్నాడట విష్ణుమూర్తి ఇంద్రుడితో. వికారమును పొందిన ఇంద్రుడు విష్ణువు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉండగా శంకరుడు లోకపు పొగడను అనుసరించి అనగా లోకాన్ని అనుసరించి వారిద్దరితో, ఓ హరి, ఓ ఇంద్ర, మీరిద్దరూ ఒకరితో ఒకరు ఏం మాట్లాడుకుంటున్నారు అన్నాడు. తరువాత నీతో, నారద, ఆ పర్వతరాజు ఏమన్నాడు? సత్యం చెప్పు, ఉన్న విషయమంతా చెప్పు, ఏది దాచిపెట్టవద్దు. హిమవంతుడు తన కుమార్తెడు ఇస్తాడా ఇవ్వడా? ఆ విషయం వెంటనే చెప్పు. నువ్వు అక్కడికి వెళ్ళి ఏమి చూశావు, ఏమి చేశావు, ఆ విషయమంతా వెంటనే నాకు చెప్పు అన్నాడట శంకరుడు. శంకరుడు నిన్ను ఆ విధంగా అడిగిన వెంటనే, మహాజ్ఞానమై నువ్వు ఆ మండపమునందు చూసినదంతా రహస్యంగా ఆయనకు చెబుతున్నావు. దేవదేవ, మహాదేవ, శుభప్రదమైన నా మాట విను. ఓ నాథ, వివాహమనందు విఘ్నము కలుగుతుందేమో అనే భయం నీకు ఏమీ లేదు. హిమవంతుడు నీకు కన్యను ఇవ్వడం అనేది నిశ్చయమే. ఈ పర్వతులు నిన్ను వెంటబెట్టుకుని తీసుకువెళ్ళటానికే వచ్చారు, సందేహమేమీ లేదు. ఓ సర్వజ్ఞ, కానీ దేవతలను మోహంలో పడేసి కుతూహలం కలిగించడం కోసం అద్భుతమైన మాయ రుచించబడి ఉన్నది. అక్కడ పరమ ఆశ్చర్యం కలిగించే విధంగా దేవ సమాజమంతా అక్కడ నిర్మించబడి నేను దానినంతటిని చూసి ఆ మాయ చేత విస్మృడమే ఆశ్చర్యాన్ని కూడా పొందాను అన్నావు. నారదుడు శివుడితో చెప్పాడట. వత్స, శంకరుడు ఈ విధంగా అంటున్నాడట.
శంభుడు ఆ మాటలు విని ఒక నవ్వు నవ్వి విష్ణువు మొదలైన దేవతలతో, హిమవంతుడు నాకు కన్యను ఇచ్చే పక్షంలో మాయతో నాకు పనేమిటి? ఓ విష్ణు, నువ్వు ఉన్నది ఉన్నట్లుగా చెప్పు. ఓ బ్రహ్మ, ఓ ఇంద్ర, మునులారా, దేవతలారా, సత్యమును చెప్పండి. పర్వతరాజు నాకు కన్యను ఇచ్చినట్లయితే నాకు మాయతో పనేముంటుంది అన్నాడట. ఉపాయం ఏదైనా కానీ ఫలితము సాధించాలి అని నీతి శాస్త్రవేత్తలైన పండితులు చెబుతారు కదా. కావున మీరంతా విష్ణువుని ముందు ఉంచుకొని వివాహ కార్యక్రమానికి త్వరగా ముందు పదండి, ముందుగా నడవండి అన్నాడట శంకరుడు. ఆ విధంగా దేవతలతో మాట్లాడుతున్న ఆ శంభుడు అప్పుడు ప్రాకృత మనిషి వలె మన్మధుడికి వశుడైనట్లు ఉన్నాడు అనుకున్నారట. శంభుని ఆజ్ఞ చేత విష్ణువు మొదలైన దేవతలు, ఋషులు, సిద్ధులు మోహము వదిలి పుట్టిన భ్రమను విడిచిపెట్టి నిన్ను అనగా నారదుడిని ఆ పర్వతాలను ముందు ఉంచుకుని విస్మయవిష్టులై ఆ దేవతలు మొదలైన వారంతా పరమాశ్చర్యకరమైన హిమవంతుని మందిరానికి బయలుదేరారు. తరువాత విష్ణువు మొదలైన వారితోనూ ఆనందంతోనూ కూడి ఉన్న తన గణములతో కూడి మిక్కిలి ఆనందంతో ఉన్న శివుడు హిమవంతుని నగరం దగ్గరకు వచ్చాడట. హరి ఓం దత్సతో. ఇంతటితో వివాహ మండపాన్ని చూసి నారదుడు విస్మయపడుట అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో హిమవంతుడు వెళ్ళి వారికి ఎదురు వెళ్ళుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి. ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం ఇప్పుడు శివభక్తుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.